నేటి కృపావర్తిగా సామ్స్ 145:20, కీర్తన 145:20 యెహోవా తాను ప్రేమించు వారందరినీ కాపాడునని రాయబడింది. మనల్ని కాపాడువాడు ఆయనే. ఆయన కాపుదల మనందరికీ కావాలి. వి ఆల్ నీడ్ డివైన్ ప్రొటెక్షన్. దైవికమైన కాపుదల మనకు కావాలి. నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడగల శక్తిమంతుడు. మొదటి ఆజ్ఞగా మానవుడికి దేవుడు ఇచ్చింది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యముగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలన్నది ప్రధానమైన ఆజ్ఞగా ఉంది. సో ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, వాటికంటే కూడా మనకు ప్రాణం పోసిన దేవుడు ముఖ్యం. దేవుని యందు విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. రెండవ ఆజ్ఞగా రెండు వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. మనల్ని ప్రేమించుకోవడమే కాదు, మనం బాగుండాలని ప్రార్థన చేయడమే కాదు, మనతో పాటు మన చుట్టూ ఉన్నవారు బాగుండాలని, ఇతరులు కూడా క్షేమం పొందాలని, మీరు నివసిస్తున్న ఇంట్లో ఉన్నవారు, ఆ స్ట్రీట్లో ఉన్నటువంటి వారు, ఆ పల్లెలో, ఆ గ్రామంలో, ఆ పట్టణంలో, ఆ సిటీలో, ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని ప్రార్థించమని లేఖనం మాట్లాడుతుంది. 1 తిమోతి పత్రిక 2:1-5 వరకు మీరు నెమ్మదిగాను ఆరోగ్యంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా సకల ప్రజల కొరకు ప్రార్థించండి, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థించమని లేఖనం మాట్లాడుతుంది. దానివల్ల మనం సురక్షితంగా ఉండటకు దేవుడు కృపణిస్తా అన్నాడు. కనుక ప్రార్థన మానొద్దు. ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థనలో వేలాది మందిగా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా జాయిన్ అవ్వండి. వాగ్దానం విని ఊరుకోవద్దు. రేపు ఉదయకాల ప్రార్థనలో మీరు కూడా జాయిన్ అవుతారని నేను నమ్ముతున్నాను. మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్లో ప్రార్థిస్తూ దేవుని దగ్గర మొరపెట్టండి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. నిన్ను ప్రేమించే వారిని కాపాడుతానన్నావు తండ్రి. నిన్ను ప్రేమిస్తున్న మా కుటుంబాన్ని, మా పిల్లలను, మా ఇంటి వారిని కాపాడండి. సంఘమును కాపాడండి, సంఘాలను కాపాడండి, సేవకులను కాపాడండి. నీ దయలో మమ్మల్ని నడిపించి నీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నామని ప్రతిరోజు ప్రార్థించండి. ఒక కీర్తన పడుకొని ఈ వాక్య ధ్యానాన్ని కొనసాగిద్దాం. నన్ను విడువడు ఎన్నడు ఎడబాయడు, యేసయ్య ఎప్పుడు నన్ను మరువడు. నన్ను విడువడు ఎన్నడు ఎడబాయడు, యేసయ్య ఎప్పుడు నన్ను మరువడు. ప్రేమిస్తాడు, నడిపిస్తాడు, రక్షిస్తాడు, దీవిస్తాడు. ప్రేమిస్తాడు, నడిపిస్తాడు, రక్షిస్తాడు, దీవిస్తాడు. నన్ను విడువడు ఎన్నడు ఎడబాయడు, యేసయ్య ఎప్పుడు నన్ను మరువడు. నా యేసయ్యా నీకే ఆరాధన, నా యేసయ్యా నీకే ఆరాధన, నా యేసయ్యా నీకే ఆరాధన, నా యేసయ్యా నీకే ఆరాధన. 97వ కీర్తన 10 భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించు. భక్తుల ప్రాణములను కాపాడుతున్నావుగా తండ్రి, మా ప్రయాణాల్లో కాపాడండి, మా పనిపాట్లు మమ్మల్ని కాపాడండి. ఎంతో మంది నేను చూశాను, ఆ వ్యక్తి అక్కడ నిలబడి ఉంటాడు, పక్కగా జరిగినట్టునే పైనుండో చోటు పడింది, అతను అక్కడుంటే పచ్చడైపోయి ఉండేవాడు. ఆ ఇనుప వస్తువు ఆ పైన ఒక బోర్డు వచ్చి పడ్డాం, చచ్చిపోయి ఉండేవాడు. కానీ దేవుడు అతని ప్రాణాన్ని తప్పించాడు. మరొక వ్యక్తి అలా నడుస్తూ ఉండగా అప్పటి వరకు అక్కడున్నాడు, అతను కదిలినట్టునే పెద్ద చెట్టు కొమ్మ వచ్చి విరిగిపడింది. అక్కడుంటే తల పగిలి చనిపోయి ఉండేవాడు, తప్పించబడ్డాడు. భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నువ్వు వాగ్దానం చేస్తున్నావు. నేటి కృపావర్తిగా 145 కీర్తన 20 యెహోవాను ప్రేమించు వారందరినీ ఆయన కాపాడునని సెలవిచ్చున్నావు. నీ కాపుదలు మాకు కావాలి. వీ నీడ్ అ డివైన్ ప్రొటెక్షన్, డివైన్ బ్లెస్సింగ్స్, డివైన్ గైడెన్స్. నీ కాపుదల, నీ స్వస్థత, మీరు అనుగ్రహించేటువంటి ఆ గైడెన్స్ మా అందరికీ దయచేసి అంత్య దినముల్లో జీవిస్తున్న మా జీవితాలను మీ కాపుదలు నడిపించి వర్ధిల్ల చేసి బలపరచమని, రోగులందరినీ స్వస్థపరచమని ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఇది ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి.
మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నారు. నీ ప్రజలకు ఆత్మ బలమును అనుగ్రహించి బలమైన సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే ఉన్నటువంటి వారు మీకు మా ప్రత్యేక ప్రార్థనలు. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు వాగ్దానము జెఫన్యా 3:15 ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన చేసుకోండి. మరి బర్త్డే ఉన్న రోజు తెల్లవారు లేచి ప్రార్థన, బైబిల్ పట్టణం ఉండడం చాలా సంతోషం. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు ఆయుర ఆరోగ్యములు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు ఈ వాగ్దానంతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ, Psalms 128:5. మే ది లార్డ్ బ్లెస్ యూ ఫ్రమ్ జైన్. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించింది 128వ కీర్తనలో ఉంటుంది. ఆ కీర్తన మొత్తం చదవండి. అది మీకోసమే అనుకోండి. అద్భుతమైన విషయాలు కుటుంబాల కొరకు, భార్యాభర్తల కొరకు, పిల్లల కొరకు రాయబడ్డాయి. ప్రభు అక్కడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అవసరమైతే ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునేంతగా ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఏ వయసులో వారైనా మీరు భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవునుగాక. ఆమేన్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ కుటుంబాలు దీవించాలని ఈ వాగ్దానంతో ఎత్తి ప్రార్థించండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, కలిసి బైబిల్ చదవండి. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.